హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలిసిందే కొన్ని రోజులుగా మన గ్రూప్లో ఫెడరలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని మెసేజ్లు అనేవి పెట్టాం. తర్వాత ఈరోజు యాక్చువల్లీ చెప్పాలంటే మనకి కాకినాడలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేద్దాం అనుకున్నాం. సో డ్యూ టు సమ్ రీజన్స్ చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. చాలామంది ఏమన్నారంటే, సారీ సార్ ఏమనుకోకండి, కొంచెం పర్సనల్గా కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళారు, కొన్ని బర్త్డే ఫంక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత కొంతమంది దూరంగా ఉండడం వల్ల అటెండ్ అవ్వలేదని చెప్పారు. దానికి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ ఫెడరలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనలో చాలామందికి నాతో సహా ఇల్లు కట్టుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. కానీ ప్రజెంట్ సినారియో చూస్తే మన కాకినాడలో జస్ట్ సెంటున్నరకి G+1 కాకినాడలో ఎక్కడైనా కొనాలంటే మినిమం 40 to 45 lakhs, లీస్ట్కి వచ్చేటప్పటికి మినిమం ఒక 35 lakhs వరకు ఉంది సెంటున్నరలో G+1. అయితే G+1 అంటే మీకు తెలిసిందే, చాలా తక్కువ ఉంటుంది ఏరియా. దానిలో కూడా మనం ఈ 35 lakhs పెట్టి ఇల్లు తీసుకుంటే దాని ఈఎంఐ మనం ప్రతి నెల 17 నుంచి 18,000 30 సంవత్సరాల పాటు కట్టాలి. ఈఎంఐ 37 లక్షలు అవుతుంది. ఇదో 35 లక్షలు ప్లస్ అదో 37 నుంచి 38 లక్షలు ఎంత అవుతుంది. సో ఇదంతా కూడా మన మీద పడే ఆర్థిక భారం. లీస్ట్లో చూసుకుంటే మనకి వర్త్ అంటే మనం మినిమం ఒక ఎక్కడో బయట ఉన్న ఊళ్ళ నుంచి వచ్చి ఉంటాము. సో కొంచెం స్పేసియస్గా ఉంటుంది మన లైఫ్ స్టైల్. తర్వాత ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఒక ₹1 కోటి పెట్టి పెడదామంటే దానికి ఈఎంఐలు మనకు చాలా ఎక్కువ భారం అయిపోతున్నాయి. ఇవన్నీ ఆలోచించాం. ఇంకోటి ఏంటంటే, నేను ఆర్కిటెక్ట్ని కాబట్టి నా వరకు దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ ఏమైనా దొరికిద్దా అని ఆలోచిస్తే, యాక్చువల్లీ ఎందుకు ఆలోచించడం కూడా ఎందుకంటే, నా ఏజ్ అప్పుడు 32, అలా 31, 32. సో ఈ ఏజ్కి మన అందరికీ కూడా ఒక కళ ఉంటుంది, మనకంటే ఒక సొంత ఇల్లు ఉండాలనే కళ. ఆ కళను మనం ఏదో విధంగా నిజం చేసుకోవాలని అనుకుంటాం. కొంతమంది నిజం చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేరు. ఎందుకంటే మనకి ఇంకా వేరే సమస్యలు ఉండొచ్చు కాబట్టి. ఒక సొంత ఇల్లు అనేది కొంచెం తక్కువ ఖర్చుతో వస్తే బాగుంటుంది కదా. సో కొద్దిగా ఆర్థిక భారం మన మీద తగ్గిద్ది కదా అన్న ఉద్దేశంతో ఇవంతా వర్కౌట్ చేసాం. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఏమనుకున్నామంటే, జస్ట్ కొంచెం సైట్లే కొంచెం తక్కువ రేటుకి ఏమైనా వస్తుందేమని చెప్పి ఎక్స్పో ప్లాన్ చేసాం. దానికోసమని చెప్పి మన కాకినాడ చుట్టూ ఉన్న లేఅవుట్స్ అన్నీ తిరిగి 200 పైగా లేఅవుట్స్ తిరిగి మొత్తం అంతా ప్రైసెస్ గట్రా అంతా చూసాము. ఎక్స్పో రెడీ అనేటప్పటికి ఏమైందంటే, ఈ రియల్ ఎస్టేట్ అన్నది కొంచెం డల్ ఉంది కాబట్టి కాకినాడలో అంత ముందుకు రాలేదు చాలామంది. ఎందుకంటే డెవలపర్స్ వాళ్ళందరూ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చో లేకపోతే వాళ్ళకున్న డబ్బులతోనో పోర్టల్లో ప్రాజెక్ట్ మొదలు పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు అనుకున్న లాభాలు గట్రా వేసుకుంటారు కదా, ఇన్ని సంవత్సరాలకి ఈఎంఐ కడుతున్నాం, సో ఈ లాభం రావాలన్నది వాళ్ళకంటే ఒక ప్రైజ్ అనేది మైండ్లో ఉంటుంది. ఆ మైండ్ తగ్గి అమ్మలేరు వాళ్ళు. ఆ రేటుకి మనం కొనగలమంటే మనం కొనలేము. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇది బిజినెస్, మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక వన్ టైం సెటిల్మెంట్. మనకైతే ఒక 3 నుంచి 4 సెంట్లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడం ఉన్నది మనకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇంకంతే. సో దానికోసం అని చెప్పి ఎక్స్పో ఒకటి ప్లాన్ చేస్తే ఏమైందంటే, ఆ రేట్లకి మనకి కాంప్రమైజ్ అవ్వక అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మేము చాలా ఆలోచించాం. ఈ లేఅవుట్లు తిరిగిన దాని మీద ఏం తెలిసిందంటే, ఒక 20 లేఅవుట్స్ మాకు చాలా బాగా అనిపించాయి. కానీ అవి బాగా మన కాకినాడ దూరంగా ఉన్నాయి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఒక 10 మంది 15 మంది ఉన్నారు. అంటే మేము కొంచెం తక్కువగా తెస్తామని తెలుసు, దానికోసం నమ్మి వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిది ఇవ్వాలి కదా. నేను అదే కోరుకుంటున్నానండి. ఏంటంటే, లాభం అనేది అందరి మధ్య విభజించబడాలి. ప్రజలకి మనం ఏ విధంగా కనబడుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రాత్రి మనం పడుకునే ముందు మనం అందరం ప్రశాంతంగా నిద్రపోవాలంటే మన మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఒకళ్ళకి అన్యాయం చేసామని ఆలోచన అసలు ఉండకూడదు. సో నేను ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా 100% ట్రాన్స్పరెంట్గానే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుందని నాకైతే 100% నమ్మకం ఉంది. సో ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ అన్నది నేను డిజైన్ చేశాను. ఇదంతా ప్యూర్లీ అవుట్ ఆఫ్ మై మైండ్. అండ్ మా బ్రదర్ వాళ్ళ టీం చాలా సహాయం చేశారు నాకు. సో అలా చూసుకుంటే కనుక మనం ఒక
ఈ కాకినాడలో ఉన్న రేట్లు చూసుకున్నాము. అది ఎలా భూమి రేట్లు వచ్చి ఫ్లక్చువేషన్ ఉంది. 1,80,00,000, 1,40,00,000 నుంచి ఎకరాకి చెప్తున్నాను. 2,00,00,000, 2,50,00,000. మరి హైవేని ఆనుకుని ఉంటే కనుక, ఇప్పుడు కొత్తగా వచ్చిన హైవేని ఆనుకుని ఉంటే కనుక 3, 3.5, 4. కమర్షియల్ అయితే కనుక 6 కోట్ల వరకు ఉంది ఎకరం. సో ఈ తర్వాత ఏం చేసామంటే లేఅవుట్లో ల్యాండ్ ఫిక్స్ చేసేద్దాము. సో మనం ఒకసారి వాళ్ళతో సిట్టింగ్ కూర్చొని మనం ల్యాండ్ రేట్లు కూడా అంతా ఫిక్స్ చేసిన తర్వాత మన వాళ్ళు ఎలాగో ఒక 15-20 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడుతూ అనిపించింది. తర్వాత వీళ్ళందరితో వాళ్ళ మధ్యలో ఉన్న బ్రోకర్లతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే, ముందు ల్యాండ్ ఫిక్స్ చేసి కంట మన వాళ్ళు ఎంతమంది విల్లింగ్ ఉన్నారో. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నవి మనకి ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకోకూడదండి. ఓన్లీ వన్ టైం సెటిల్మెంట్. అంటే మనకి ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నప్పుడే ఇలాంటి వాటిలో మనం దిగాలి. 10 to 15, 30 ఇయర్స్లో మనం ఈఎంఐ కడతాం. ఆ ఈఎంఐ ప్లస్ మనం తీసుకున్న అప్పు, దానికి పడ్డ వడ్డీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి లాభం కింద ఉండాలి. అంతే తప్ప మనం నష్టపోకూడదు. మనం చాలా బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్నాం చాలా వరకు చెప్పాలంటే. కొన్ని చిన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డులని, ఈ బ్యాడ్ డెసిషన్స్ అన్నిటి వల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం. మనకు వచ్చే శాలరీ 30,000, 40,000 అన్నా అందులోంచి ఈఎంఐలకి చాలా పోతుంది. పోలే మనం వాడింది ఎంత అంటే 1,00,000, 2,00,000, 3,00,000, మహా అయితే మోస్ట్లీ 5-10 లక్షల కంటే ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టలేదు. కానీ మనం కట్టి ఈఎంఐలు చూస్తే 20,000, 30,000 మనకు వచ్చే శాలరీ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే లేఅవుట్ విషయానికి వస్తే, లేఅవుట్ ఏంటంటే అసలు లేఅవుటే ఎందుకు? నార్మల్గా అయితే మనకి చాలా ఇప్పుడు ఎక్కువ జనం ఏంటంటే ఇండివిజువల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేఅవుట్ ఎందుకు వేయాలంటే, లేఅవుట్ అనేటప్పటికి ఏంటంటే కొంచెం ప్లాన్డ్గా ఉంటుంది. అంతే ప్లాన్డ్గా ఉంటుంది. తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి లేఅవుట్లో అయితే. పార్క్ అని, తర్వాత ఏవైతే దాని యొక్క స్కేల్ బట్టి ప్రీ స్కూల్ నుంచి స్కూల్ వరకు కూడా మనకి అందులో వచ్చే అవకాశం ఉంటుంది మన ప్రాజెక్ట్ యొక్క స్కేల్ బట్టి. ఎందుకంటే మనం 3% అన్నది, ఎకరాకు 3% అన్నది మనం ఎమ్యూనిటీస్కి వదులుతాం, 1% యూటిలిటీస్కి వదులుతాం, 10% పార్కుకి, తర్వాత రీక్రియేషన్ కోసం వాడతాం. ఇలా చూసుకుంటే ఒక 4 ఎకరాల లేఅవుట్ మనం వేయగలిగితే ఒక 60 మందితో 40 సెంట్లు పార్క్ వస్తుంది మనకి. 12 సెంట్లు స్కూల్ కని, లేకపోతే ఏదో ఒక మన పిల్లల కోసం స్కూల్ అనేది వస్తుంది. ఒక 4 సెంట్లేమో మనకి స్విమ్మింగ్ పూల్ అవ్వచ్చు, లేదా కామన్ టాయిలెట్స్ కానీ, లేకపోతే ఏదైనా మనం వాడుకోవడానికి ఉంటుంది. ఇదంతా కలిపితే మనకి 12 సెంట్లు ప్లస్ 40 ప్లస్ 4 మొత్తం 56 సెంట్లు అన్నది మనకి మిగులుతుంది ల్యాండ్. రోడ్లు కూడా అన్నీ పడిన తర్వాత ఈ 40 సెంట్స్లో కూడా నేను ఏమనుకున్నానంటే, మనం యాక్చువల్లీ మనం ఉండికోలది కూడా చాలా ఇదే ప్లేస్లో ఉండిపోతామని కాదు. ఇక్కడ నుంచి ఒక 20 ఇయర్స్కి 15 ఇయర్స్కి మనలో కూడా చాలామంది చాలా పవర్ఫుల్ పొజిషన్స్లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనందరికీ కూడా ఒక కమ్యూనిటీ కింద ఒక దిక్కున ఉండగలిగితే, మన లేఅవుట్లో మనకంటూ ఒక వాయిస్ అన్నది ఉంటుంది. ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా చేసుకోవాలంటే అందరూ కలిసి సరదాగా చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మనకుండే ఈ స్ట్రెస్సెస్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కషన్స్కి, సరదాగా కూర్చొని అందరూ మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తయారవుతుందని మనందరం కలిసి చేసుకుంటే, అదేంటంటే మనం ఇటుక సిమెంట్ నుంచి కట్టుకుంటూ వెళ్ళాలన్నది ఆ ఉద్దేశం. దానికోసమని ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అలాగే ఈ పిఎఫ్పి అంటే పీపుల్ ఫార్మ్ పార్ట్నర్షిప్ అనమాట. పీపుల్ అంటే మనమే అవుతాం. అంటే మనం 30 మంది, లేదా 15 మంది, లేదా 60 మంది అయినా ఒక సొసైటీ కింద ఏర్పడి గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఏం చేస్తామంటే, ఈ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఈ ఫిల్లింగ్ కానీ మనకి మనం ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్, మనకు ఉండే ఉద్యోగ బాధ్యతలు బట్టి మనం చేయలేం కాబట్టి ఒక ఫర్మ్ని తీసుకొని ఆ ఫర్మ్ కింద చేయించుకుంటాం అనమాట మన వర్క్స్. దానికంటూ ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనం ఇచ్చి ఫర్మ్తో ఈ పనులన్నీ చేయించుకుంటాం. సో ఫర్మ్ ఎలా పనిచేస్తుంది అన్నది మన ఏదైతే సొసైటీ ఉందో దాని ఆధ్వర్యం ఉంటుంది. మనీ మ్యాటర్స్ అన్నీ కూడా సొసైటీ ఆధ్వర్యంలోనే అవుతాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల మీకు వచ్చే లాభం ఏంటన్నది కొన్ని వీడియోస్ ఈ వీడియోకి జత చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం క్లుప్తంగా ఈ వీడియో ఉండడం వల్ల కొంచెం ఎక్కువే ఉంటుంది సమయం. దీని తర్వాత పోల్ ఒకటి పెడతాం. ఎవరైతే పోల్ చేశారో వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరితోని ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలని నాకు ఉంది.
సో దీని మీద మా బ్రదర్ మాట్లాడతారు. మీరందరూ కూడా కొంచెం శ్రద్ధతో విని మా యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు వెంకటేష్. నేను మీలో చాలామందికి తెలుసు, వార్డ్ ప్లానింగ్ శివప్రసాద్ గారు వాళ్ళ బ్రదర్ని. అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి మనిషి జీవితంలో ఒక 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఏంటంటే ఫస్ట్ ఆహారం, వస్త్రం, నెక్స్ట్ నివాసం. ఈ నివాసం అనేది ఏదైతే ఉందో అది మన సొంత ఇల్లు అయితే మన జీవితంలో 70% విజయం సాధించినట్టే. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అందుకనే మీ ముందుకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురావడం జరిగింది. మేము ఆలోచించి కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్పి అంటే మీలో చాలామందికి సందేహం వచ్చి ఉంటుంది. పిఎఫ్పి అంటే పీపుల్ ఫర్మ్ పార్ట్నర్షిప్. యాక్చువల్లీ ఇది పీపీపీ అనే మాడ్యూల్ నుంచి మేము తీసుకోవడం జరిగింది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఈ మాడ్యూల్ మీదే రన్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కలిసి కొన్ని ప్రాజెక్ట్ని రన్ చేయడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మెట్రో, అలానే రోడ్స్, ఎయిర్పోర్ట్స్, ఇటువంటి ప్రాజెక్టులన్నీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కలిసి ఈ ప్రాజెక్టులను రన్ చేస్తుంటాయి. అంటే గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ ఇచ్చి పర్మిషన్లు ఇస్తుందో ప్రైవేట్ కంపెనీలు ఏం చేస్తాయంటే టెక్నికల్గాను ఫైనాన్షియల్గాను సపోర్ట్ చేస్తుంటాయి. ఇలా ప్రైవేటు గవర్నమెంట్ కలిసి కాంబినేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్ని ఈ పీపీపీ మాడ్యూల్ మీదనే రన్ అవుతూ ఉంటాయి. ఇకపోతే పిఎఫ్పి, పీపుల్ ఫర్మ్ పార్ట్నర్షిప్. పీపుల్ ఫర్మ్ పార్ట్నర్షిప్ అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ని ఒక ఫర్మ్ ద్వారా డెవలప్ చేసి ఆస్తిని అందరూ సమానంగా విభజించుకునే విధానాన్ని పిఎఫ్పి, పీపుల్ ఫర్మ్ పార్ట్నర్షిప్ అంటారు. కాబట్టి మేము ఈ మాడ్యూల్ మీదనే మన ప్రాజెక్ట్ని రన్ చేయాలనే విధానాన్ని దీనికి అమలు చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఇల్లు అంటే అందరికీ చాలా ఇష్టం. మన లైఫ్లో సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక గొప్ప సక్సెస్గా ఫీల్ అవుతారు. అందుకనే ఎవరైతే సొంత ఇంటి కొరకు కలలు కంటూ ఉంటారో వాళ్ళ కలలను నెరవేర్చే దిశగా ఈ ప్రాజెక్ట్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. అలానే గతంలో కొంతమంది డెవలపర్స్ ఏం చేసేవారంటే ముందుగా మన చేత అడ్వాన్స్ కట్టించుకొని కొద్దిగా అమౌంట్, మిగతా అమౌంట్ మొత్తం లేఅవుట్ అంతా డెవలప్ అయ్యి కంప్లీషన్ అయిన తర్వాత మిగతా అమౌంట్ని ఇవ్వమని చెప్పేవారు. దీనివల్ల ఏంటంటే మనకి తక్కువకి ఈ గజం వాల్యూ తక్కువకి వస్తుందని మనకి చెప్పి మన చేత పెట్టుబడి పెట్టించేవారు. మిగతా వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా ఏదైతే డెవలప్మెంట్ ఛార్జీలు వేసి అమ్మడం జరుగుతుంది. ఇటువంటి ప్రాజెక్టులు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. బట్ సక్సెస్ అయిన వాటి కోసం మనం చెప్పుకోని అవసరం లేదు. బట్ ఫెయిల్యూరు మ్యాక్సిమం 70% ఫెయిల్యూరు బికాజ్ ఆఫ్ సమ్ గ్రేడీ పీపుల్, అంటే స్వార్థపూరిత జనాలు. ఐ మీన్ వాళ్ళు చేసిన పని కన్నా ఎక్కువ లాభాన్ని ఆశించడం వల్ల ఈ ఫెయిల్యూర్కి చాలా కారణాలు దారితీశాయి. ఇకపోతే ఇంతకుముందు కూడా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా చాలా లేఅవుట్లు వేశారు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ కాలనీ, టీచర్స్ కాలనీ, రెవెన్యూ కాలనీ అని చాలా లేఅవుట్లు వేసి ఉన్నారు. వాటిలో మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే కొన్ని లేఅవుట్స్ని సిటీకి దగ్గరగా వేయడం వల్ల సక్సెస్ రేటు 90% ఉంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చేశారంటే విలేజ్లో బాగా తక్కువకు వస్తుందని అక్కడ స్థలాలు కొని పెట్టుబడులు పెట్టి అలా అట్టే పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఏమైందంటే మన ఈ 3 years నుంచి కూడా రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ వల్ల వాళ్ళు కొనుక్కున్న రేటు కూడా రావడం లేదు. అక్కడ ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు. ఈ విషయం మీలో చాలామందికి కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాళ్ళు ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు కొన్న రేటు కూడా కాదు కదా, ఇంకా వాళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ కూడా సేల్ అవడం లేదు. ఇప్పుడు అందులో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మనం చాలా చోట్ల గమనించాం కూడా. అందువల్ల ఇటువంటి లేఅవుట్స్ మీద చాలామందికి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది. అలాగే మేము రీసెంట్గా మా బ్రదరు మేము ఒక పని మీద సర్పవరం వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఒక విషయం కనుగొన్నాం. అదేంటంటే రెవెన్యూ అధికారులందరూ కూడా ఒక లేఅవుట్ వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టారు, డెవలప్ చేసుకున్నారు. బట్ ఏమైందంటే ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు 22A లిస్టు రిలీజ్ అయ్యింది. అందులో ఆ లేఅవుట్ అంతా కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందని ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం. అయితే ఈ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు తెలుసు, ఇంకా కోర్టు వరకు వెళ్ళిందంటే ఇంకా అది తేలే పని కాదు, మీ అందరికీ తెలుసు. తక్కువకు వస్తుంది కదా అని రికార్డులు ఏం పరిశీలించకుండా భూమిని తీసుకుంటే
ఇటువంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మేము గమనించి పూర్తిగా పరిశీలించి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సిటీకి దగ్గరగా కాస్ట్ మీడియంగా ఉండేలా క్లియర్ టైటిల్ ఉన్న భూమిని కొనుగోలు చేసి దానిలో స్టాండర్డ్ మెజర్స్ తీసుకుని క్వాలిటీ మెటీరియల్ వాడి లేఅవుట్ మరియు ఇంటి నిర్మాణాన్ని క్రిటికల్ పాత్ మెథడ్లో మేము మీకు అందించడం జరుగుతుంది. క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఏదైతే మనం లేఅవుట్ మొదలుపెట్టినప్పుడు లాంగ్ ప్రాసెస్ ఉంటాయో వాటిని అన్నిటిని ముందుగానే పరిశీలించి లేఅవుట్ వర్క్లో అది ప్రాజెక్ట్ ముందుకెళ్ళే సమయంలో తరుణంలో ల్యాగ్ లేకుండా డిలే లేకుండా ప్రాజెక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేసి మీకు ఒక గొప్ప నిర్మాణాన్ని అందించాలనే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశ్యం. దీనిలో ఫుల్లీ ట్రాన్స్పరెంట్గా ఉండేలా అన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ మొత్తం అందరూ ఆమోదంలోనే జరుగుతుంది. దీనివల్ల మీ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ నుంచి భూమిని కానీ మెటీరియల్స్ని కానీ మాకన్నా తక్కువ ధరకి ఇప్పించగలిగితే దానివల్ల అందరికీ లాభం జరుగుతుంది. కాబట్టి భూమి యొక్క ఓనర్షిప్ మరియు మెటీరియల్ యొక్క నాణ్యత చూసిన తర్వాతనే మీ మాటకు విలువ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మా ఉద్దేశాలు చాలా సింపుల్గా ఉంటాయండి. లాభం ఏదైతే ఉందో అది అందరి మధ్య సమానంగా విభజించబడాలి. మేము చేసే పనికి తగ్గ మూల్యం మీ నుంచి సంతోషంగా రావాలి. మరియు మా యొక్క జర్నీ ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు అర్థమవ్వాలి. ఫైనల్గా ఒక విషయం అండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకున్నవాడు మాత్రమే గెలుస్తాడు, వదిలేసేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఒకవేళ మా నుంచి కాకపోయినా మీరు ఓన్గా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు సరైన లేఅవుట్ చూసుకోవాలి. చాలా ఇబ్బందులు పడతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఓ పక్కన జాబు, ఓ పక్కన ఈ లేఅవుట్ కోసం తిరగడం. నెక్స్ట్ అలానే లేఅవుట్ కుదిరింది అన్న టైంలో మేస్త్రి ఉండాలి. మేస్త్రి నాణ్యతగా కడతాడా లేదా, సరైన మేస్త్రి దొరుకుతాడా లేదా, డబ్బుల విషయంలో మనల్ని ఇబ్బంది పడతాడా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంటీరియర్ ఎలాగా, మెటీరియల్ ఎలాగా, ఎక్కడ నాణ్యత దొరుకుతుంది, ఎక్కడ ఒరిజినల్ ఉంటుంది ఏంటి, ఇవన్నీ మీరు నిజంగా మీరు స్ట్రెస్ తీసుకుని ఆలోచించాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడున్న రోజుల్లో అది కూడా అస్సలు టైం లేని రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతుంటామండి మనం. ఇక్కడ ఏమవుతుందంటే మీరు పడే స్ట్రెస్ ఓన్లీ మా ఫర్మ్ తరపున మేమందరూ కష్టపడి జెన్యూన్గా ఫుల్లీ ట్రాన్స్పరెంట్గా మేము మీకు ఒక గొప్ప నిర్మాణాన్ని అందించాలనేదే మా యొక్క ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం అండి. మేము ఎంత మంచి చేస్తున్నాము ఏంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా మీకు లాభాలని మీకు పూర్తిగా తెలిస్తే చాలు, మాకు అదే హ్యాపీ. ఎవరైతే ముందుకొచ్చి మా కాన్సెప్ట్ నచ్చి మాతో ఏకీభవించాలనుకుంటున్నారో వాళ్ళందరూ జెన్యూన్గా ముందుకు రండి. మీరు మేము కలిసి ఒక మంచి అద్భుతాన్ని సృష్టిద్దాం. ఒక గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుని మన యొక్క కళను చేరుకునే దిశగా ప్రయాణిద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. ఈ ఎప్రోల్ లేఅవుట్లు అన్నవి ఎక్కడ కూడా సరిగ్గా చేయట్లేదు. అసలు పూళ్ళు బాగా చేయాలనే ఉద్దేశంలో నేను ఎప్రోల్ లేఅవుట్లు చేయడం జరిగింది. ఇది కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తయారు చేసాం. దానికోసమే మీకు లేఅవుట్ ఎంత అందంగా ఉంటుంది. ఎక్కడ కూడా లేఅవుట్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరో చేయట్లేదు. ఏ లేఅవుట్ చూడండి, మీకు ఫస్ట్ 2-3 years బాగుంటుంది. ఆఫ్టర్ 2-3 years మన మెయింటెనెన్స్ ఉంటుంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఆ లేఅవుట్లో ఉన్నాయంటే బాగుంటుంది, దానికి తగిన విధంగా మళ్ళీ మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. ఈ లేఅవుట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇల్లు నిర్మించుకోవడానికి వేరే కంఫర్ట్గా ఉంటుంది. అదే మీరు పల్లెటూరులో సైడ్ రోడ్లోకి వెళ్ళిపోతే రోడ్లన్నీ టైట్గా ఉంటాయి, డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్గా ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఇటువంటివన్నీ చూసిన తర్వాత మనం గొప్పగా చేయాలన్న ఉద్దేశంలో తయారు చేసినటువంటి లేఅవుటే ఈ డిటీసీపీ ఎప్రోల్ లేఅవుట్ బీవీఆర్ నగర్ పసలపూడి. మీ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, ఎక్కడ ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా కానీ డ్రైనేజ్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ వ్యవస్థ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకుని, రికార్డు కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్థలాలు కొనుక్కోండి. అంతే తప్ప తక్కువకి వస్తుంది కదా అని ఎక్కడో కొంటారు, రేపు పొద్దున దానికి పర్మిషన్లు ఉండవు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. అటువంటివి లేకుండా బాగున్న చోట కొనుక్కోండి. డ్రింకింగ్ వాటర్ ఒకటి ముఖ్యం. ఎక్కడన్నా సరే మీరు స్థలాలు కొనుక్కునే చోట త్రాగునీరు వసతి ఉందో లేదో చూసుకోండి. మురికి నీరు వ్యవస్థ బయటకు పోవడానికి దారి ఉందో లేదో చూడండి. ఎలక్ట్రికల్ 3 phase పవర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే రోడ్లో క్వాలిటీగా వేసారా లేదా, సైట్ క్వాలిటీగా ఫిల్లింగ్ చేశారా లేదా, మీరు హౌస్ నిర్మించుకున్న తర్వాత క్రాకులు రాకుండా
సెట్టింగ్ బాగుందో లేదో చెక్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి, ఎక్కడ కొనుక్కున్నా కానీ. మీకు ఒక్కటైతే చెప్పగలను, మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు సేల్స్ ఓ రోజు లేట్ అయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఎప్పుడన్నా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా తయారు చేయాలి, లేఅవుట్ అనేది బాగా చేయాలి. నేను అలా చేశాను అనుకున్నాను కాబట్టి ఈరోజు కొంచెం సేల్స్ తక్కువగా ఉన్నా కూడా నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు. ఇక బయట లేఅవుట్లకి నా లేఅవుట్కి డిఫరెన్స్ ఏంటంటే అదే, బయట వాళ్ళు ఉంది ఏదో చేసేసి అమ్మేసుకు బయట పోదాం అనుకు చేస్తుంటారు, మనం అలా చెయ్యం. క్వాలిటీగా చేసాం, అలా క్వాలిటీగా నిలబెట్టి మనం మార్కెటింగ్ కూడా చేస్తాం. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ నేను గ్రామ పంచాయతీకి వెళ్ళి పీవీబీఆర్ నగర్లో స్థలం కొనుక్కుందాం అనుకుంటాం, కొనుక్కోవచ్చా లేదని అడిగి వచ్చి నా దగ్గర స్థలం కొనుక్కోమని చెప్తాను. నేను నా రికార్డ్ అంత క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కొనుక్కున్నా కానీ రికార్డ్ చెక్ చేసుకుని కొనుక్కోండి. ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎంత హైట్ ఫిల్ చేస్తే ఎంత సెట్టింగ్ వస్తుందో చూసుకోవాలి. మీరు 5 అడుగులు ఫిల్లింగ్ చేశారు, దగ్గర 3.5 feet వరకు, అంటే 1.5 feet డౌన్ అయిపోద్ది, 3.5 feet 3 feet సెట్ అవుద్ది రెయిన్స్ అన్నీ అయిపోయాక. అప్పుడు దాని మీద కన్స్ట్రక్షన్కి వెళ్తారు. అంటే అంత ఫిల్లింగ్ చేయాలంటే అయ్యే ఖర్చు ఏరియాని బట్టి, డిస్టెన్స్ని బట్టి, మనకు దొరికే మెటీరియల్ డిస్టెన్స్ని బట్టి మనకి ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఆ ఫిల్లింగ్ అనగా, డ్రైనేజీలు అనగా, ఎలక్ట్రికల్ అనగా, రోడ్లు అనగా, ఇవన్నిటికీ ఖర్చు కలుపుకుంటే భూమి రేటుతో చూసుకుంటే ఇప్పుడు గజాల్లో మనకి ఎంత వర్కౌట్ అవుతుందో తెలుసు. దాన్ని బట్టే రేట్ ఉంటుంది ఎక్కడన్నా సరే, ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది. ఆ 50-50 పోద్దండి భూమి, సరిసగం పార్కులకి రోడ్లకి పోయిన తర్వాతే మిగిలిన సైట్లు వస్తాయి. యావరేజ్గా మీకు ఒక అడుగుకి 85 రూపాయలు ఖర్చు అవుతుంది సీసీ రోడ్కి. ఆ ఏరియాని బట్టి నాకుందంటే 87-88 రూపాయలకి వచ్చింది, క్వాలిటీగా వర్క్ చేసుకున్నాను. తక్కువలో 60 రూపాయలు 70 రూపాయలు కూడా వర్క్ చేస్తారు, క్వాలిటీ ఉండదు. నెక్స్ట్ థిక్నెస్ తగ్గించేస్తారు, అలా ఉండకూడదు. క్వాలిటీగా చేసుకుంటే ఖర్చు ఎక్కువైనా కానీ లైఫ్ 10 సంవత్సరాలు వచ్చి 20 సంవత్సరాలు వస్తుంది. అది మెయిన్. ఎక్కడన్నా సరే క్వాలిటీగా వర్క్ చేసుకోవాలి. హాయ్, మై నేమ్ ఇస్ జాన్ మూడీ. నేను గత 8 సంవత్సరాలుగా, అంటే 2018 నుంచి ఇక్కడ కాకినాడలోనే ఉంటూ లోన్ అడ్వైజర్గా, అలానే ఫైనాన్షియల్ అడ్వైజర్గా, అలానే ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో నేను పనిచేస్తున్నాను. అయితే ఈ బ్యాంక్ లోన్ అనేది, హౌసింగ్ కొరకు బ్యాంక్ లోన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కారణం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ వీళ్ళిద్దరూ కూడా ఈ బ్యాంక్ హోమ్ లోన్కి ఎవరు కూడా నాట్ మోర్ దెన్ 9% కంటే ఎక్కువకి హోమ్ లోను ఇవ్వకూడదు, వడ్డీ అంతకంటే ఎక్కువ పెరగకూడదు అని ఆర్బీఐ కొన్ని నియమాలు పెట్టింది బ్యాంక్స్కి. ఆ 9% డివైడెడ్ బై 12 చేస్తే కరెక్ట్గా 75 పైస్. అంటే ఈ మీరు తీసుకునే లోన్ అది హోమ్ లోన్ అయ్యి ఉంటే అది నెలకి 75 పైసల కంటే తక్కువే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా మించిపోకూడదు. అది ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పెట్టిన మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అనుసరించే బ్యాంక్స్ వాళ్ళ విధానాల్లో మరల్చుకోవాలి. ఓకే, కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే, 1 acre ల్యాండ్లో 1 acre ఆఫ్ ల్యాండ్లో లేఅవుట్ చేయాలనుకుంటే రఫ్గా ఒక 150 గజాలు చెప్పిన, అంటే 3 సెంట్లు, 150 గజాలు చెప్పిన 15 నుంచి 18 మందికి సరిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అందులో 40% ఆఫ్ ది ల్యాండ్ షుడ్ బి టేకెన్ ఫర్ రోడ్స్ అండ్ అదర్ డెవలప్మెంట్, కామన్ ప్లేసెస్ ఆర్ పార్క్స్ ఆర్ వాట్ ఎవర్. ఓన్లీ 60% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ దిస్ లేఅవుట్స్ అండ్ హౌసింగ్ ప్లాట్స్. కాబట్టి ఇలాగా రఫ్గా 15 నుంచి 18 మంది మాత్రమే సరిపోద్ది 1 acre ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే మనిషికి 150 గజాలు తీసుకుంటే 1 ఎకరం 2 కోట్లకి కొన్నట్లయితే అది రఫ్గా ఆ కాస్ట్ని మనం దాని ల్యాండ్ కాస్ట్, అప్రూవల్స్ మీకు అందరికీ తెలిసిందే, అప్రూవల్స్ ఏమేమి కావాలని, డెవలప్మెంట్ ఛార్జెస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పోల్స్, తర్వాత పార్క్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ కూడాలో డెవలప్ చేసి ఇస్తేనే కానీ ఆ ల్యాండ్కి ఫైనల్ అప్రూవల్ రాదు. ఇవన్నీ కంపల్సరీ. ఇదివరకు అలా చేసి ఇచ్చేవారు కాదు డిటీసీపీ టైంలో. వాళ్ళ ల్యాండ్ ఎలా ఉన్నదో అలాగే ముగ్గేసి లేదంటే ఆ రాళ్ళు పాతేసి అమ్మేసేవారు. అది ఎవరు పట్టించుకునేవారు కాదు. తర్వాత అక్కడ తొప్పల పొదలో పిచ్చి అడవిలాగా పెరిగిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కంపల్సరీ మౌలిక సదుపాయాలు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఈ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలి. ఏమేంటి ఈ మౌలిక సదుపాయాల్లో? ఫస్ట్ అండ్ మెయిన్ ఈజ్ రోడ్. ఈ రోడ్డు కంపల్సరీ ఎంత ఇంటర్నల్ రోడ్ అయినా సరే గవర్నమెంట్ రూల్ ప్రకారం 30 feet రోడ్ ఉండాలి. ఇదివరకు 33 feet రోడ్ పెట్టారు, కానీ ఇప్పుడు 30 feet అయింది. అది 30 feet రోడ్ వెళ్ళి మళ్ళీ ఒక 4 feet రోడ్లోనూ 6 feet రోడ్లోనూ కలగకూడదు. ఇది వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వాల్సింది ఒక 40 feet రోడ్లో జాయిన్ అవ్వాలి. అంటే మెయిన్ రోడ్ 40 feet అండ్ ఇంటర్నల్ రోడ్ షుడ్ బి 30 feet. ఇవన్నీ తీసేయక మనకి మిగిలేది ఒక ఎకరానికి 15 లేక 18 ప్లాట్లు, 150 గజాలు చెప్పిన మిగిలే ప్లాట్స్ 15 లేక 18. మనం 2 కోట్లకి ఒక ఎకరం కొన్నట్లయితే దాని కాస్ట్ మినిమం ఆఫ్ మినిమం వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్, దీంట్లో ఏ విధమైన లాభం వేసుకోకుండా, టు బీ ఫ్రాంక్ 2 కోట్లు చెప్పిన కొనాలంటే మీరు మీ క్యాల్కులేటర్స్ తీసి క్యాల్కులేట్ చేసి చూడొచ్చు. ఓన్లీ 60% ఆఫ్ ది ల్యాండ్ మిగులుతుంది. ఆ 60% ల్యాండ్ని 15 to 18 పీపుల్కి డివైడ్ చేస్తే 150 గజాలు చెప్పిన దానికి కాస్ట్ ఎంత పడుతుంది. అండ్ ఇవన్నీ కల్పించిన తర్వాత మనకి టోటల్ ఎఫెక్టివ్ కాస్ట్ పర్ 1 square yard వచ్చి 14,000 అవుతుంది. ఇది మినిమం. ఇది వితౌట్ ఎనీ గెయిన్ ఆర్ ఎనీ ప్రాఫిట్, ఏ లాభం ఆశించకుండా చేస్తే ఇది 14,000 ఇవ్వచ్చు. కానీ ఈ రోజున కాకినాడలో ఎక్కడ 14,000 కాదు కదా, మీకు 20,000 తక్కువ కాకినాడ చుట్టుపక్కల కూడా ఎక్కడ ప్లాట్ అనేది దొరకదు. కాబట్టి ఈ 14,000 దిస్ ఇస్ అథెంటిక్ అని మీకు ఇప్పటికే తెలియాలి. ఎందుకంటే దీని కాస్ట్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. సో బికాస్ యు ఆర్ ఇన్ దట్ ఫీల్డ్, మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. అదే ఎకరం 2 కోట్లకి కాక ఇంకా పెరిగితే 2 కోట్లది 2 కోట్ల 10 లక్షలు అయితే ఇది 14,500 అవుతుంది. గజానికి 500 చెప్పిన పెంచుతుంది. అంటే పెరిగి ప్రతి లక్ష కూడా 50 రూపాయలు పెంచుతుంది గజానికి. దట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ. ఇది మాత్రమే కాదు, గవర్నమెంట్ ఛార్జెస్లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చినా, డెవలప్మెంట్ ఛార్జెస్లో కొత్త రూల్స్ వచ్చినా, ఏదైనా మారినా అప్పుడు కూడా ఈ ఫైనల్ ప్రైస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అందరికీ నేను చేసే అడ్వైస్ ఏంటంటే, టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్కి ఇచ్చే బదులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో ఫర్మ్తోనే మనం ఏర్పాటు చేసే ఈ సొసైటీ ఈ ఫర్మ్తోనే కాంట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే ఫీజ్ అమౌంట్ ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి బల్క్ కన్స్ట్రక్షన్స్లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా మీకు అమౌంట్ రూపంలో మిగలడం జరుగుతుంది. లేదంటే ఫుల్ కన్స్ట్రక్షన్ కూడా కాంట్రాక్ట్గా ఇవ్వాలనుకుంటే ఈ ఫర్మ్ మనకి ఒక ఆశయంతో లేదంటే లాభం ఆశించకుండా మొదలుపెట్టింది కాబట్టి, మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి సొంత ఇల్లు ఒక కళ కాబట్టి ఈ కళని నెరవేర్చాలనే ఆశయంతో మొదలుపెట్టింది కాబట్టి ఈ మన ఫర్మ్కి ఈ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్. ఇది మీకు అందరికీ తెలుసు. ఇంకా లేకపోతే లోన్స్కి వస్తే ప్రైసింగ్కి లోన్కి వస్తే లోన్ యొక్క బ్లూ ప్రింట్. లోన్కి బ్లూ ప్రింట్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ద లోన్, బట్ ఆ బ్లూ ప్రింట్ మన ఫైనాన్షియల్ గ్రోత్కి. అంటే ఈ లోన్ తీసుకోవడం ద్వారా, లోన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ట్రాన్సాక్షన్, ఇది మన ఫైనాన్షియల్ గ్రోత్. లోన్ని ఒక అప్పు తీసుకోవడంగా, నాట్ జస్ట్ మియర్ డెప్ట్, ఒక కేవలం అప్పుగా ట్రీట్ చేయకుండా దాన్ని మనము మన ఎదుగుదలకి లేదంటే మన ఇన్వెస్ట్మెంట్కి ఒక బ్రిడ్జ్ లాంటిది, మన విజన్కి, మన ఇమాజినేషన్కి వర్సెస్ రియాలిటీకి ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఈ స్ట్రాంగ్ ఉండాలంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది మాత్రమే కాదు, లోన్ అబ్టైన్ చేయాలంటే, టు గెట్ ఎ లోన్ని అబ్టైన్ చేయాలంటే మనకి ఫస్ట్ ప్రిపరేషన్ కావాలి. ఈ ప్రిపరేషన్లో మెయిన్లీ వీ హ్యావ్ 5 C's, 5 C'లు ఉన్నాయి. మొట్టమొదటి C ఏంటంటే సిబిల్. మీ సిబిల్ అండ్ యువర్ క్రెడిట్ హిస్టరీ. ఈ క్రెడిట్ హిస్టరీ మీది ఎంతకాలం ఉన్నది చూస్తారు, మీకు ఇంకా ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని లోన్లునే చూస్తారు. ఇవన్నీ చూసి చాలా కాలం క్రితం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ పెట్టిన రూల్స్ ప్రకారం ఒక వ్యక్తికి అతని టోటల్ ఇన్కమ్లో అతను కట్టేవన్నీ కలిపి, టోటల్ ఈఎంఐస్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి, ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 40%. ఇప్పుడు అయితే మరి అది 50% 60% అదేదో పెంచారు. కానీ ఏదేమైనా మన లోన్స్, మనకి ఇంకా ఉన్న లయబిలిటీస్ ఇవన్నీ కూడా మన సిబిల్లోని, మన బ్యాంక్ స్టేట్మెంట్స్లోని అన్నిటిలోని తెలిసిపోద్ది. కాబట్టి ఫస్ట్ C ఏంటంటే సిబిల్. రెండవ C క్యాపబిలిటీ. క్యాపబిలిటీ అంటే ద క్యాపబిలిటీ ఆఫ్ యువర్ రీపేమెంట్.
మీరు దాన్ని రీపే చేయగల క్యాపబిలిటీ మీలో ఉందా లేదా, ఇది బ్యాంక్ చూస్తారు. ఇంకొక సి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది క్లారిటీ. మీరు ఏం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మీకే క్లారిటీ లేకపోతే బ్యాంక్ వాడు ఇట్ ఈస్ క్లమ్జీ అంటాడు. ఎందుకంటే నేను ఏదో వ్యాపారం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఏం చేస్తాను నేను అనవసరం, మొత్తానికి నేను ఈఎంఐ కట్టగలనా లేదా, దట్స్ వాట్ యువర్ కాన్సర్న్ ఈజ్ అని చెప్తే వాడు ఇవ్వడం. ఎందుకంటే నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి, దాంట్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నది. డిపిఆర్ అన్నాను కనుక కారణం అదే. డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వేం చేస్తున్నావు, దీనివల్ల నీకు ఎంత వస్తుంది, ఇందులో నువ్వు ఎంత కట్టగలవు, ఎంత కట్టగా నువ్వు నీ ఖర్చులన్నీ, నీ డిప్రిసియేషన్ ఏంటి, ఆఖరికి ఆఫ్టర్ 5 years నీ స్టేటస్, నీ సిచ్యుయేషన్ ఏంటి అన్నది ఈ క్లారిటీ చూస్తారు. ఆ తర్వాత వచ్చిన సి క్యాపిటల్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పెడుతున్నా బాగానే ఉంది, ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన క్యాపిటల్ అంటే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన డబ్బు అంతా కూడా బ్యాంక్నే లోన్ అడిగితే బ్యాంక్ ఇవ్వదు. బ్యాంక్ ఎప్పుడు కూడా నాట్ మోర్ దెన్ 80 or 85%. ఫస్ట్ అసలు 70 అంటారు. 70ని మీకు బ్యాంక్స్ తోటి బాగా నమ్మకం ఉండి, అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే వాళ్ళు దే కెన్ మేక్ ఇట్ అప్ టు 75, 80 అండ్ యూ కెన్ బార్గెయిన్ ఇట్ అప్ టు 85%. 85% వరకు బార్గెయిన్ చేయొచ్చు వాళ్ళతోటి. కాబట్టి ఈ థర్డ్ సి ఏంటంటే క్యాపిటల్. క్యాపిటల్లో మనం ఎంత పెడుతున్నాం, బ్యాంక్ ఎంత ఫైనాన్స్ చేయాలి, ఈ రెండు కలిపి మన ప్రాజెక్ట్కి సరిపోవాలి. సరిపోతే ఎక్కడ సరిపోకపోయినా అక్కడ క్లారిటీ మిస్సింగ్, అలాంటి క్లారిటీ మిస్సింగ్ ఫైల్స్ బ్యాంక్ టేకప్ చేయాలి. ఇంకా ఆ తర్వాత ఇంకొక సి ఏంటంటే కొలాటరల్ ఆర్ సెక్యూరిటీ. ఇది నాట్ ఆల్వేస్, అంటే ప్రతిసారి ఈ కొలాటరల్ పెట్టాలని లేదు. మీకున్న ఇన్కమ్ కానీ, మీ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ కానీ, మీ ప్రాజెక్ట్ కానీ, ఎవ్రీథింగ్. అంటే ఒక్కొక్క లోన్కి కొలాటరల్ కంపల్సరీ. ఈ హౌసింగ్ లోన్కి హౌస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కొలాటరల్ సెక్యూరిటీ. మీరు కొన్న ల్యాండ్ ఏదైతే ఉన్నదో, మీరు కట్టిన హౌస్ ఏదైతే ఉన్నదో అదే సెక్యూరిటీగా ఉపయోగపడుతుంది. తర్వాత కొలాటరల్. సో ఇన్ దిస్ కేస్ హౌసింగ్ లోన్, యువర్ హౌస్ ఇట్ సెల్ఫ్ ఇస్ యువర్ కొలాటరల్ సెక్యూరిటీ. ఇంకా 4వ సి ఏంటంటే కండిషన్స్ ఆన్ ది మార్కెట్ ఎన్విరాన్మెంట్. ఆఖరి మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నది, మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, తర్వాత ఈ ప్రిడిక్షన్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. అది మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మనం కొన్న ఇల్లు 10 సంవత్సరాల్లో లోన్ తీరిపోద్ది. తర్వాత ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఆ ఇల్లు మనకి లాభమా నష్టమా, ఇప్పుడు వరకు కట్టిన ఈఎంఐలు, ఇప్పుడు వరకు కట్టిన వడ్డీ, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది మనకి లాభమా నష్టమా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఆల్. ఈ నాలెడ్జ్ అంతా దిస్ ఇస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. కమింగ్ టు ద ప్రైసింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ మన సొసైటీ ఆర్ మన ఆర్గనైజేషన్, మన ఫర్మ్ ఏదైతే ఉన్నదో ఇది కాస్ట్ ఎఫెక్టివ్గా కట్టించి ఇవ్వడానికి మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ విత్ ల్యాండ్ కాస్ట్ వచ్చి విత్ ఇంటీరియర్స్ 52 lakhs. ఇది ఫైనల్ ప్రైస్. వితౌట్ ఇంటీరియర్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం విత్ ల్యాండ్ కాస్ట్ విల్ గెట్ ఇట్ ఫర్ 42 lakhs. 42 లక్షలకి వితౌట్ ఇంటీరియర్స్. తర్వాత మీకు కావాల్సినట్టుగా మీ బడ్జెట్లో ఇంటీరియర్స్ మీకు కావాల్సినట్టుగా మీరు చేయించుకోవచ్చు. ఇంటీరియర్స్ అది 42 lakhs వస్తుంది, ఇంక్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్తో పాటు. కొంతమందికి గ్రౌండ్ ఫ్లోర్తో ఆగరు, కొంతమందికి G+1 కావాలి. ఈ G+1 కావాల్స్తే విత్ ల్యాండ్ కాస్ట్ విత్ ఇంటీరియర్స్ ఇట్ విల్ బికమ్ అప్ టు 76 lakhs, 76 లక్షలు అవుతుంది. అట్ ద సేమ్ టైం వితౌట్ ఇంటీరియర్స్ అయితే ఇట్ విల్ బి జస్ట్ ఓన్లీ 56 lakhs. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ కాస్ట్ ప్రైస్ ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా దిస్ ఇస్ ఇన్ ఫండమెంటల్ స్టేజ్. కాబట్టి మనం అజ్యూమ్ చేసాం ఒక ఎకరం 2 కోట్లకి కొంటామని అజ్యూమ్ చేసాం. అదే ఎకరం మనం ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా తక్కువకి కొనగలిగితే ఈ ఫైనల్ ఎఫెక్టివ్ ప్రైస్ అనేది ఇంకా తగ్గొచ్చు, ఒకవేళ పెరిగితే పెరగచ్చు. సో ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద బెస్ట్. ఓకే దెన్ బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ హ్యావింగ్ ఏ శాలరీ ఆఫ్ అప్ టు టేక్ హోమ్ శాలరీ ఒక 33,000 నుంచి 35,000 వరకు ఉంటే మీకు 24 నుంచి 27 lakhs వరకు లోన్ అవైలబిలిటీ అనేది మీకు వస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం ఇఫ్ యూర్ హ్యావింగ్ ఏ స్పౌజ్, మీ భార్య లేదంటే మీ జీవిత భాగస్వామి కూడా
ఉద్యోగం చేస్తూ వారు కూడా సంపాదిస్తున్నట్లయితే మీ ఇద్దరిది కలిపి లోన్ అవైలబిలిటీ అమౌంట్ డబల్ అవ్వచ్చు. కాబట్టి సో ఇట్ విల్ బి లైక్ దట్. అండ్ ఎప్పుడు కూడా బ్యాంక్ దిల్ బి గివింగ్ ఓన్లీ 80% ఆఫ్ ద కాస్ట్, మిగిలిన 20% మనం పెట్టుకోవాలి ఎనీ ప్రాజెక్ట్. కానీ ఇక్కడ మనకి మన శాలరీ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్స్ అయితే ఎన్ని కోట్లనే ఇవ్వగలరు, కానీ మన ఇన్కమ్ ఈజ్ ద మెయిన్ కాన్స్టెంట్. మన ముఖ్యమైన దాన్ని ఎఫెక్ట్ చేసేది మన దగ్గర ఉన్న విషయం ఏంటంటే మన ఇన్కమ్ ఆధారంగా వాళ్ళు లోన్ మనకి ఎంత ఇవ్వచ్చు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా హోమ్ లోన్కి చాలా తక్కువ. అట్ ద సేమ్ టైం ముందుగా చెప్పినట్టుగానే మీ స్పౌజ్ ఎవరైనా భార్య కానీ భర్త కానీ వాళ్ళు కూడా ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళ శాలరీ కూడా చూపించి యూ కెన్ డబుల్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ హైక్ ఇన్ ద లోన్ అమౌంట్. సో ఎస్టిమేటెడ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అట్ ప్రజెంట్ 8.5. అన్ని బ్యాంక్స్ కూడా కొన్ని బ్యాంక్స్ మన సిబిల్ బాగుంటే దీనికంటే కొంచెం ఒక 10 పైసలు 15 పైసలు కూడా తగ్గింటారు. ఆ 10 పైసలు 15 పైసలు కూడా ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్ ఫైనల్ ప్రైస్కి వచ్చేసరికి. కాబట్టి మీరు ఈ హౌసింగ్ లోన్ అనేది మిగిలిన లోన్ ఏదైనా సరే దానికి టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ ఫర్ హౌసింగ్ లోన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 years to 30 years. 30 సంవత్సరాల వరకు కూడా మీరు రీపేమెంట్ పీరియడ్ పెట్టుకోవచ్చు. ఈ 30 సంవత్సరాలు కూడా ఎలా అంటే తక్కువ పడుతుంది. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు రీపే ద లోన్. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్లో నేను కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్. నాకు కూడా తీసుకోవాలని ఉద్దేశం ఉన్నది. ఈ ప్రాజెక్ట్ వన్స్ కార్యరూపం దాల్చాక ఈ ప్రాజెక్ట్లో నేను కూడా భాగస్వామిని అవ్వాలనుకుంటున్నాను. మనందరం కలిసికట్టుగా దీన్ని చేయాలని సాధించాలని ఒక గోల్ తోటి ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది సాధించగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం అందరం కూడా దీన్ని కార్యరూపం దాల్చాలనే ఒక పట్టుదలతో దీక్షతో మనం చేసినట్లయితే ఖచ్చితంగా సక్సీడ్ అవుతాం. అలాగా ముందు ఎన్నో ప్రాజెక్ట్స్ సక్సీడ్ అయినాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇందులో నేను కూడా మీ అందరితో పాటు ఒక భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఎండీవర్స్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఫెడరలిస్ట్ రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రా డెవలపర్స్ వారి తరపున ధన్యవాదాలు. మన హౌసింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఎక్కువగా ట్రాన్స్పరెన్సీ కోసం మాట్లాడుతున్నాం. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా మనం ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక రిజిస్టర్ హౌసింగ్ సొసైటీగా ఏర్పాటు చేస్తాం. ఈ సొసైటీలో ముఖ్యంగా 6 సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు 3 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వ్యవహరిస్తారు. వీరి ఎన్నిక ప్రక్రియ పూర్తిగా అందరి ఆమోదంతో జరుగుతుంది. ఎక్కువ మంది ఆసక్తి చూపినట్లయితే ఓటింగ్ పద్ధతిని అనుసరించి వీటిని ఎంచుకుంటాం. అగ్రికల్చరల్ ల్యాండ్స్ ప్రొక్యూర్మెంట్ సమయంలో ల్యాండ్ ఓనర్స్కి మరియు సొసైటీ మెంబర్స్కి మధ్య జరిగే మీటింగ్కు అందరి సభ్యులకు ఆహ్వానం ఉంటుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుంచి 2 సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ నుంచి 2 సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ నందు హాజరైన అందరి సభ్యుల సిగ్నేచర్లు ఇందులో తీసుకోబడతాయి. మీటింగ్లో చర్చించిన అన్ని అంశాలను మినిట్స్ ఆఫ్ మీటింగ్ నందు పొందుపరచడం జరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ను ఎన్నికైన సభ్యులు ఫైనల్ చేస్తారు. ల్యాండ్ ఓనర్స్తో మీటింగ్ అయిన తరువాత లేఅవుట్ బ్రోచర్ను తయారు చేయడం జరుగుతుంది. మొత్తం ల్యాండ్ 3 లేదా 4 సెంట్ల ఇళ్ల స్థలాలుగా విభజిస్తారు. ఒకవేళ సభ్యులలో ఎవరికైనా 5 లేదా 6 సెంట్లు భూమి కావాల్సి వస్తే ఈ దశలోనే తెలియపరచవలెను. 1 ఎకరాకు 15 నుండి 18 వరకు ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ల్యాండ్ యొక్క ఆకారంపై మరియు రోడ్డు యాక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. లేఅవుట్ బ్రోచర్ నందు ప్రతి ఫ్లాట్ మీద ఇనీషియల్ పేమెంట్ మరియు ఫైనల్ ఫ్లాట్ ప్రైస్ ముద్రించబడి ఉంటుంది. వీటికి అనుగుణంగా మీరు నామినేషన్ వేయవచ్చు. మొత్తం లేఅవుట్ ఫ్లాట్స్కి అందరి సభ్యులకు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. ఒక ఫ్లాట్కి ఒకరికంటే ఎక్కువ మంది సభ్యులు నామినేషన్ వేసినట్లయితే లాటరీ పద్ధతి ద్వారా ఫ్లాట్స్ అలాట్ చేయబడతాయి.
మిగిలిన ఫ్లాట్స్ను మిగిలిన సభ్యుల మధ్య లాటరీ పద్ధతి ద్వారా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్లాట్ అలర్ట్ అయిన 2 నెలల లోపు ఇనీషియల్ పేమెంట్ను చేయవలసి ఉంటుంది. ఫ్లాట్ యొక్క స్థితిని బట్టి 9 లక్షల నుండి 11 లక్షల రూపాయల వరకు ఉంటుంది. రిమైనింగ్ పేమెంట్ను ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించవలసి ఉంటుంది. దీనికి 6 నుండి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది లేఅవుట్ యొక్క సైజుపై ఆధారపడి ఉంటుంది. మీరిచ్చే ఇనీషియల్ పేమెంట్లో ల్యాండ్ ఓనర్కి ఇచ్చే అడ్వాన్స్, కౌడా అప్రూవల్ ఛార్జెస్ మరియు డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. ల్యాండ్ కొనుగోలు చేసే సమయంలో ఓనర్స్ నుండి తీసుకునే అగ్రిమెంట్ సొసైటీ పేరు మీద తీసుకొనబడుతుంది. దానికి లేఅవుట్ కాపీ జత చేసి సభ్యుల యొక్క వాటా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇక ఇండ్ల నిర్మాణానికి వస్తే మొత్తం ప్రక్రియ 3 దశల వారీగా ఉంటుంది. ఒక్కొక్క దశలోనూ 15 నుండి 25 ఇళ్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్క దశ కంప్లీట్ అవడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. మొత్తం కాల వ్యవధి 3 సంవత్సరాలు. మీ ఇంటి యొక్క డిజైన్ పూర్తిగా మీ అభిరుచికి తగ్గట్టు కస్టమైజ్ చేయబడుతుంది. ప్రతి ఇంటి యొక్క ధర దాని యొక్క డిజైన్ ప్రత్యేకతను బట్టి కొద్దిగా వేరే అయ్యే అవకాశం ఉంటుంది. టోటల్ కన్స్ట్రక్షన్ యొక్క అప్డేట్ ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సభ్యులకు తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ టోటల్ కాంట్రాక్ట్ బదులు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కింద భవన నిర్మాణానికి ఇస్తే మా యొక్క ఫీ ఎస్టిమేటెడ్ కాస్ట్ పైన ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి బల్క్ కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని అమౌంట్ రూపంలో మీకు మిగిలే అవకాశం ఉంది. టోటల్ కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ప్రతి ఇంటికి వేరువేరుగా ఓనర్ మరియు ఫామ్ మధ్య పూర్తి డీటెయిల్స్తో తయారు చేయబడుతుంది. ఇక కన్స్ట్రక్షన్ నాణ్యత విషయానికి వస్తే నో కాంప్రమైజ్. మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ మరియు ఎగ్జిక్యూషన్ ఆర్కిటెక్ట్స్ మరియు ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రతి యాక్టివిటీ వాట్సాప్ గ్రూప్లోను మరియు సభ్యులకి వ్యక్తిగతంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ విషయానికి వస్తే 10 నుండి 15% తగ్గే అవకాశం ఉంది. 1 నెలలో ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో మొదలవడం జరుగుతుంది. మీ కమిట్మెంట్ను నిర్ధారించడానికి ప్రతి సభ్యుడు 10,000 రూపాయలు అడ్వాన్స్ చేసి ఫామ్తో రిజిస్టర్ అవ్వాలి. ఈ ప్రక్రియకు ఈ మీటింగ్ అయిన తరువాత నుంచి 10 రోజుల సమయం ఉంటుంది. ప్రాజెక్ట్ సభ్యుల సంఖ్య 15 నుండి 60 మధ్యలో ఉంటుంది. సభ్యుల సంఖ్యను బట్టి మనందరికీ వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది సభ్యులు ఎక్కువ లాభం. ధన్యవాదాలు. నమ్మడం మీ వంతు, నడిపించడం మా వంతు. ఫిడిలిస్ రియాల్టర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్.